తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని 10 సంవత్సరాలుగా అడ్డుకున్నది మా పార్టీ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి గుర్తు చేశారు. చలో నల్గొండ బహిరంగ సభ నేపథ్యంలో కడియం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని అన్నారు. తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని 10 సంవత్సరాలుగా అడ్డుకున్నది మా పార్టీ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి గుర్తు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి. గుడ్ మార్నింగ్ అఖిల. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 2 కీలకమైన పరిణామాలు, 2 కీలకమైన రాజకీయ ఘట్టాలు, 2 కీలకమైన భారీ బహిరంగ సభలు జరగబోతున్నాయి. అంటే తెలంగాణ రాజకీయాల ఉనికి పోరాటం అనుకోవచ్చు, లేకుంటే తెలంగాణ రాజకీయాల్లో రేపు రానున్న రోజుల్లో ఏ పార్టీ ఉనికి ఎలా ఉంటుందనేది దిశానిర్దేశం చేసే 2 కీలక ఘట్టాలకు ఇవాళ నాంది పలకబోతున్నారు ఆయా రాజకీయ పార్టీల నేతలు. ముఖ్యంగా అటు భారత రాష్ట్ర సమితి, ఇంకొక పక్క అధికార కాంగ్రెస్ పార్టీ. ఈ 2 రాజకీయ పార్టీల సభలను, ఈ 2 రాజకీయ పార్టీల ఇవాటి ఘట్టాలను పరిశీలిస్తే కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ ముగిసిన తర్వాత నేరుగా బీఆర్ఎస్ నేతలంతా కూడా తెలంగాణ భవన్ చేరుకున్నారు. తెలంగాణ భవన్కి చేరుకున్న నేతలంతా కూడా 2 ప్రత్యేక బస్సుల్లో నల్గొండ సభకు బయలుదేరి వెళ్లారు. ఇవాళ సరిగ్గా 3:30-4 గంటల ప్రాంతంలో భారీ బహిరంగ సభ నల్గొండ జిల్లాలో జరగబోతుంది. ఇందుకోసం భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తొలిసారి, అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వారు తొలిసారిగా బయటకు వస్తున్నారు. ఇవాళ భారీ బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. ఏం మాట్లాడతారు, క్యాడర్కి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఒక ఎత్తైతే కేఆర్ఎంబీ కావచ్చు, గత 2 నెలలుగా భారత రాష్ట్ర సమితిపై వస్తున్న ఆరోపణలు, విమర్శనలు వారు ఏ విధంగా హ్యాండిల్ చేయబోతున్నారు, ఏ విధంగా తిప్పికొట్టబోతున్నారు. అంటే ఇవాళ నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించే సభ అనేది భారత రాష్ట్ర సమితి దశ దిశను మారుస్తుంది, ఆ పార్టీ ఉనికిని మరింత పెంచుతుంది అనే చర్చ పెద్ద ఎత్తున వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇవాళ కేసీఆర్ ప్రసంగం అనేది చాలా క్రూషియల్గా, చాలా కీలకంగా చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్ నుంచి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల నేతృత్వంలో 2 ప్రత్యేక బస్సుల్లో నేతలంతా కూడా బయలుదేరి వెళ్లారు. ఎవరైతే 39 మంది లెజిస్లేచర్ ఉన్నారో వారితో పాటు దాదాపు 20 మందికి పైగా శాసన మండలి సభ్యులు కూడా వారంతా వెళ్ళారు. 2 ప్రత్యేక బస్సులు కాకుండా ఇక అదనపు వెహికల్స్ కూడా తీసుకొని వెళ్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఆ పార్టీ యొక్క సీనియర్లు, సిట్టింగ్ ఎంపీలు కూడా వారంతా కూడా బయలుదేరి నల్గొండ జిల్లా కేంద్రానికి వెళ్ళబోతున్నారు. అక్కడ ఇప్పటికే పెద్ద ఎత్తున క్యాడర్ని, పెద్ద ఎత్తున జనాల్ని మొబిలైజ్ చేస్తున్నారు. కేఆర్ఎం ఇష్యూ అన్నది ఇవాళ ప్రధాన టాపిక్గా మారబోతుంది. నిన్న అసెంబ్లీ సాక్షిగా అంటే తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించేది లేదని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ కూడా ఇవాళ బీఆర్ఎస్ బహిరంగ సభ షెడ్యూల్డ్ బహిరంగ సభ కాబట్టి ఆ షెడ్యూల్డ్ బహిరంగ సభలో కేఆర్ఎంబీకి ఎవరు అప్పగించారు, ఎలా అప్పగించారు, ఇప్పుడు కాంగ్రెస్ చేసిన తప్పులేంటి, గతంలో బీఆర్ఎస్ చేసిన ఉప్పులేంటి, ఈ అంశాలపై కేసీఆర్ ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. నిన్న అసెంబ్లీ వేదికగా హరీష్ అదేవిధంగా కడియం శ్రీహరులు అలౌకగా హ్యాండిల్ చేసినప్పటికీ ఇవాళ బహిరంగ సభలో వారు కూడా మాట్లాడతారు. మొత్తంగా కూడా ఇవాళ కేసీఆర్ ఏం మాట్లాడతారు, కేఆర్ఎంబీ ఇష్యూ కావచ్చు, తర్వాత సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, కాళేశ్వరం ఇవాళ కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం తదితర ప్రాజెక్టులు కుంగిన నేపథ్యంలో వాటిపై కూడా ఇవాళ కేసీఆర్ ఆన్సర్ చేసే అవకాశం ఉంది. ఈ 2 నెలలుగా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ని జనం ఎందుకు ఓడించారు, దానికి పర్యవసానాలు ఏంటి, దానికి కూడా ఇవాళ కేసీఆర్ ఆన్సర్ చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ నల్లగొండలో బీఆర్ఎస్ నిర్వహించే సభ అనేది ఆ పార్టీ దశదిశని కాదు, రేపటి ఎన్నికల్లో ఆ పార్టీ సర్వైవల్ని కూడా దిశానిర్దేశం చేయనుందని చాలా చెప్పక తప్పదు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా, బీఆర్ఎస్ లీడర్స్ అంతా కూడా వీళ్ళ నల్గొండలో వేశారు. నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ ఈ 3 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని కూడా మొబిలైజ్ చేస్తున్నారు. 1,00,000 మందికి తగ్గకుండా గతంలో ఉద్యమ సమయంలో ఏ విధంగానైతే సభలు జరిగాయో ఆ సభను తలదన్నే రీతిలో ఇవాళ నల్గొండ సభ ఉండాలన్నది కేసీఆర్ ఆకాంక్ష కాబట్టి ఆ తీరుగా నల్గొండ జిల్లాకు సంబంధించిన జగదీశ్వర్ రెడ్డి మిగిలిన మాజీ ఎమ్మెల్యేలంతా కూడా అందరూ కలిసికట్టుగా ఉండి జనాన్ని
మొబైలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అంటే ఆట పాట ధూమ్ధాం ఆ పార్టీకి అవే ప్రాణం కాబట్టి వాటితోని కార్యక్రమాన్ని ఆరంభించి ఈ ప్రాంతానికి జరుగుతున్న జల దోపిడీ, ఈ ప్రాంతానికి జరుగుతున్న నీటి విషయంలో జరుగుతున్న అన్యాయాలు, అదేవిధంగా కేఆర్ఎంబి ఇష్యూలో తెలంగాణకు రావాల్సిన హక్కులు ఇవన్నిటి మీద కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది, ఆ పార్టీ లీడర్స్ మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఇది ఒక ఎత్తు. సేమ్ టైంలో మేడిగడ్డ కూడా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో వారు కూడా ఒక దాదాపు 15 బస్సుల్లో బయలుదేరి మేడిగడ్డకు వెళ్ళారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులంతా కూడా నేరుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 64 మంది ఎమ్మెల్యేలు, ఒక సిపిఐ, అదేవిధంగా కీలకమైన పరిణామం అంటే ఎంఐఎం సభ్యులు కూడా నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్తో అంటగాగిన, బీఆర్ఎస్తో చెలిమితో ఉన్న ఎంఐఎం సభ్యులు కూడా ఇవాళ బీఆర్ఎస్ని కాదని వారు నేరుగా కాంగ్రెస్తో వెళ్ళారు. మేడిగడ్డకు అక్కడ వెళ్తున్నారు. మేడిగడ్డలో అక్కడ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు మీడియాతో అడ్రస్ చేసే అవకాశం ఉంది. అక్కడ కూడా జనాన్ని మొబైలైజ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ నెలగొండలో ఏదైతే సభ జరుగుతుందో ఇక్కడ సభ జరిగే సమయం, సభ జరిగే ఆ నేపథ్యంలోనే మేడిగడ్డలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. అయితే మనం చూసుకున్నట్టయితే మేడిగడ్డ ప్రాజెక్ట్ అయితే సందర్శించేందుకు వెళ్తున్నాం అని చెప్పేసి కేసీఆర్ కూడా ఆహ్వానం అయితే ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ను కూడా పిలవడం అయితే జరిగింది. మరి ఎట్ ద సేమ్ టైం ఒకే టైంలో ఇటుపక్క నల్గొండలో కూడా భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేస్తుంది బీఆర్ఎస్ అయితే. మరి ఈ రెండింటి కూడా ఒకే టైంలో చేయడం అనేది దీని వెనుక అంతర్యం ఏమిటనుకోవచ్చు? ఎస్, వారి పార్టీలు వారి ఉనికి అఖిల, ఎందుకంటే రాజకీయ పార్టీల పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలు ఉనికిని చాటుకోవాలి. ఎలాగో కేఆర్ఎంబి ఇష్యూ మీద దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిపోతుంది అని కేసీఆర్ ఒకవైపు అడ్రస్ చేస్తున్న క్రమంలో ఉత్తర తెలంగాణలో ఏదైతే భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే నిర్మించారో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా తదితర ఆ ప్రాజెక్టులకి పగుళ్ళు, తర్వాత కుల్లడాలు ఇవి ఉన్న నేపథ్యంలో విజిలెన్స్ నివేదిక ఇప్పటికే జారీ అయిన నేపథ్యంలో అటు విజిలెన్స్ అధికారుల బృందం, అసెంబ్లీ మెంబర్స్, తర్వాత కౌన్సిల్ మెంబర్స్, అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్టింగ్ ఏజెన్సీలు ఉన్నాయో వారు కూడా అందరినీ తీసుకుని వెళ్ళి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత లోపభూయిష్టంగా ఉంది, కేసీఆర్ హయాంలో జరిగిన ప్రాజెక్టులు ఇలా ఉన్నాయని రేవంత్ రెడ్డి వారి మంత్రుల బృందం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ పక్క వీరి అవినీతిని చెప్పే అవకాశం ఉంది, అటు పక్క కాంగ్రెస్ యొక్క వైఫల్యాలను, గతంలో కాంగ్రెస్ యొక్క నిజ స్వరూపాలు చెప్పే అవకాశం ఉంది. సో సేమ్ టైంలో ఆయా రాజకీయ పార్టీలు వారి స్ట్రెంగ్త్ కోసం పలు చోట్ల అంటే 2 చోట్ల కూడా బహుముఖంగా కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఓకే, రైట్ వెంకట్, థ్యాంక్ యూ. తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. దీంతో అసెంబ్లీ నుంచి బస్సుల్లో మేడిగడ్డకు సీఎం రేవంత్ బృందం బయలుదేరింది. సీఎం రేవంత్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డను సందర్శించనున్నారు. బ్యారేజ్లో దెబ్బతిన్న 7వ బ్లాక్లోని పిల్లర్స్ ని పరిశీలించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను, మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని అక్కడి నుంచే కాంగ్రెస్ నాయకులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. దీంతో అసెంబ్లీ నుంచి బస్సుల్లో మేడిగడ్డకు సీఎం రేవంత్ బృందం బయలుదేరింది. సీఎం రేవంత్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డను సందర్శించనున్నారు. బ్యారేజ్లో దెబ్బతిన్న 7వ బ్లాక్లోని పిల్లర్స్ ని పరిశీలించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను